బాలకృష్ణ లేటెస్ట్ ఫిల్మ్ ని బాబీ డైరెక్షన్ లో చేస్తున్న విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ కూడా చాలా విభిన్నమైన యాక్షన్, ఎమోషన్ తో పాటు సోషల్ మెసేజ్ ను టచ్ చేస్తూ వస్తుంది. ఈ మూవీని నిర్మాత నాగవంశీ సితార్ ఎంటర్టైన్మెంట్స్ అండ్ ఫార్చ్యూన్ త్రివిక్రమ్ 4 సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. రీసెంట్ గా రిలీజ్ చేసిన ఫస్ట్ గ్లిమ్స్ అదిరిపోయింది. అయితే ఈ సినిమాలో నెగిటివ్ రోల్ లో బాలీవుడ్ స్టార్ యాక్టర్ బాబీ డియోల్ నటిస్తున్న విషయం తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో బాలీవుడ్ హాట్ బ్యూటీ ఉర్వశి రౌటేలా ఒక హీరోయిన్ గా నటిస్తున్నట్టుగా టాక్. ఎందుకంటే ఎన్బికే 109 లో బాలయ్య డ్యూయల్ రోల్ కనుక మరో హీరోయిన్ ఉర్వశి రౌటేలా ఉండే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. బాలీవుడ్, టాలీవుడ్ మోస్ట్ ట్రెండింగ్ ఐటెం క్వీన్ గా తన సత్తా చాటుతుంది ఈ ఉర్వశి రౌటేలా. అందంతో, తన డాన్స్ తో కుర్రకారులు ఊపేస్తున్న ఈ భామ ప్రస్తుతం వరుస ఐటెం సాంగ్స్ తో క్రేజ్ ను సంపాదించుకున్నారు. వరుసగా టాలీవుడ్ లో 4 ఐటెం సాంగ్స్ లో యాక్ట్ చేసి కుర్రాళ్లకు హీటెక్కిచ్చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఇందులో టాలీవుడ్ కు చెందిన ఒక యంగ్ హీరోయిన్ స్పెషల్ రోల్ చేస్తున్నట్టు సినీ సర్కిల్స్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. స్పెషల్ రోల్ అంటే సైడ్ హీరోగా అనుకునేరు నెగిటివ్ పాత్రలో కనిపించబోతున్నాడు. మలయాళ యాక్టర్ షైన్ టామ్ చాకో ఈ మూవీలో కీ రోల్ ప్లే చేస్తున్న విషయం తెలిసిందే. అంటే షైన్ టామ్ చాకోకి తమ్ముడు క్యారెక్టర్లు యంగ్ హీరో నటిస్తున్నాడట. మరి ఎన్ని సర్ప్రైజెస్ తో బాబీ దొరికిస్తున్న ఎన్బికే 109 మూవీ ఏ రేంజ్ లో ఉండనుందో అని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. మాస్ అనే పదానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అంటే బాలకృష్ణ అని చెప్పొచ్చు. ఆయన సినిమాలో మాస్ డైలాగ్స్, యాక్షన్ సీన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. అందుకు తగ్గట్టుగానే ఈ సినిమాకు వీర మాస్ అనే టైటిల్ ని ఫిక్స్ చేసినట్టు తెలుస్తున్నది. బాలయ్య బాబు ఈ సినిమాలో డ్యూయల్ రోల్ చేస్తున్నాడనే విషయం చాలా మందికి తెలుసు. ఇక బాలయ్య ఈ మూవీలోనే కాకుండా ఈ మధ్య చేస్తున్న ప్రతి సినిమాలో డ్యూయల్ రోల్ చేస్తూ తనకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పాటు చేసుకుంటున్నాడు. ఇక ఇలాంటి క్రమంలో బాబీ బాలయ్య కాంబినేషన్ లో వస్తున్న సినిమాలో డ్యూయల్ రోల్ కాదు త్రిబుల్ రోల్ చేస్తున్నాడనే విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. అయితే బాబీ ఇప్పటికే ఎన్టీఆర్ హీరోగా వచ్చిన జయలవకుశ సినిమాలో ఎన్టీఆర్ తో త్రిబుల్ రోల్ చేయించి సూపర్ సక్సెస్ ను అందుకున్నారు. ఈ సినిమాను కూడా బాలయ్యతో త్రిబుల్ రోల్ చేయించి ఈ సినిమాను కూడా సక్సెస్ తీరాలకు చేర్చడమే తన లక్ష్యంగా పెట్టుకుని ముందుకు కదులుతున్నట్టుగా తెలుస్తున్నది. ఇప్పటికే వరుసగా 3 సక్సెస్లతో మంచి ఊపు మీదున్న బాలయ్యకు ఈ సినిమాతో తన ఖాతాలో మరో సక్సెస్ చేరుతుందని ఆయన అభిమానులు ఆశిస్తున్నారు. ఇక బాబీ కూడా అంతకుముందు వాల్తేరు వీరయ్య సినిమాతో సక్సెస్ ను అందుకున్నారు. కాబట్టి ఇప్పుడు కూడా ఆ సక్సెస్ ను కంటిన్యూ చేస్తూ ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తున్నది. ఇక మొత్తానికైతే వీళ్ళ కాంబోలో వస్తున్న ఈ సినిమా విపరీతమైన అంచనాలను క్రియేట్ చేయడమే కాకుండా భారీ సక్సెస్ ని కూడా సాధించే దిశగా ముందుకు అడుగులు వేస్తున్నట్టుగా తెలుస్తున్నది. ఇక రీసెంట్ గా ఈ సినిమా నుంచి వచ్చిన గ్లిమ్స్ ప్రేక్షకులను విపరీతంగా అలరిస్తుందని చెప్పాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఉన్న గంట సింబల్ ని గట్టిగా కొట్టండి.